అసలు ఎందుకు ఈ బాబుని చేయాల్సి వచ్చింది కన్న తల్లి? ఒక 2-3 ఇయర్స్ నుంచి మ్యారేజ్ అయినప్పటి నుంచి ఏమేమి జరుగుతుంది ప్రతి ఒక్క విషయం మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మేడం గారు చేసిన ఘనకార్యం చెప్తా. ఆడజాతికి ఒక మచ్చ ఇట్లాంటి వాళ్ళు. ఇక కొన్ని బ్రీఫ్ గా బూతులు కూడా ఉంటాయి అనుకో. నవీన్ ఎవడైతే ఉన్నాడో, నవీన్ జ్యోతి సీనియర్. మ్యారేజ్ కంటే ముందు నుంచే వీళ్ళిద్దరికి లవ్ ఉందని చెప్తా ఉన్నారు. మరి నేనేమంటా ఉన్నా, లవ్ ఉన్నప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నావు స్వామి అనే వ్యక్తిని? సిగ్గు శరం ఉండాలి ఇట్లాంటి లత్కోరాలకు. సమాజంలో ఇన్ని జరుగుతా ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ అంత సీరియస్ గా పనిచేస్తా ఉన్నది. అయినా సరే ముఖం చూడండి ఎట్లుందో. దీని ముఖంలో మన్నుపోయా. హస్బెండ్ కార్ ఏదైతే ఉందో ఆ క్యాబ్ కు జీపీఎస్ ట్రాకర్ పెట్టడం జరిగింది. వీళ్ళు ఈ జీపీఎస్ ట్రాకర్ ఎందుకు పెట్టారంటే, నవీన్ అనే వ్యక్తి మేడం గారికి ఎందుకంటే కామ కోరికలు ఎక్కువ మేడం కి. బాబు 2 ఇయర్స్ బాబు కాబట్టి పిల్లలు ఏ విధంగా ఉంటుంది, కొంచెం ఏడ్స్తాడు. నవీన్ అనే హీరోకి ఈ తమన్నకి రొమాన్స్ చేసుకునేటప్పుడు కావచ్చు, వీళ్ళిద్దరు గా కలిసేటప్పుడు పోరని అడ్డొచ్చేసి వీళ్ళ ప్లానింగ్ వచ్చేసి ఫస్ట్ హస్బెండ్ అని ప్లాన్ చేసి హస్బెండ్ తీసేస్తే పాప ఎన్నో ఉంటది. మంచిగా వీళ్ళిద్దరు గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే. నీ బతుకులు పాడుగాని మీ బతుకులా టైం తీసుకొని మూడ్లకు రావాలి, ముచ్చట్లు ఉండాలి, అన్ని ఉండాలి. కాబట్టి అబ్బాయి అడ్డున్నాడు. ఈ అబ్బాయి హస్బెండ్ కంటే కడుపున పుట్టిన కొడుకు కంటే ఉంచుకున్నాడు ఎక్కువైపోయింది. నీ బతుకులు జడ మీ బతుకులా. మీరు బతుకున్నా ఒకటే ఒకటే. ఏం తెలియని పసిగుడ్డు పుట్టన పెట్టుకున్నావు. ఇప్పుడు మళ్ళా పత్తిత్తులు యొక్క బాబుకు నోట్లే చార్జర్ ఉంటుంది. చార్జర్ వేరు పెట్టుకుంటే కరెంట్ షాక్ వచ్చి గోడకు తలిగి కథ అల్లింది. మరి ఆనికి పెళ్ళాం పిల్లలు ఉన్నారా లేరా, ఆనికి పెళ్లి చేసిరా లేదా, ఊరు మీద పడ్డ దునపోతులే వదిలేసిర్రా, ఇంకోటి సంసారాల మనవైనకి అర్థం కాలే. ఇట్లాంటి కొడుకులని నడి రోడ్ల 5-6 ముక్కలు చేసి ఆ మూలకు కట్టాలి. ఇట్లాంటి కొడుకులు. ఇక్కడ పాప ఉంది చూడండి, అది ఎత్తుకుంది వెనక హెల్మెట్ పెట్టుకున్నాడు వాడు. నవీన్ అనేటోడు హెల్మెట్ పెట్టుకున్నాడు. ఆ పాప ఎవరైతే 5-6 ఇయర్స్ పాప ఉందో, ఈ పాప కూడా ముందు బండి మీద ఉంది. సిగ్గుండాలి కదా, ఆడిదానివై పుట్టినవు. ఈ నవీన్ అనేటువంటి లంగనా కొడుకులను కూడా వదిలిపెట్టద్దు. సంసారాలు నాశనం అయితే ఇట్లాంటి లుచ్చగాళ్ళు ఉన్నప్పుడు. మీరు మనుషులారా? మీరు మనుషులకు పుట్టినారా? మీ ఇంట్లో అడవులు లేర్రా? చిన్న 2 సంవత్సరాల బాబుని పొట్టన పెట్టుకుంటారు. ఉసురు ముట్టిపోతారా మీరు? ఎందుకు మరి ఎందుకు అన్నావా? హలో వెల్కమ్ టు N6 TV. నేను మీ సంతోష్. మీకు వెనకన కనిపిస్తుంది కదా ఒక దుకాణం. సరే మీకు ఏంటి అని అర్థం కావచ్చు. సిద్దిపేట జిల్లా జగదేపూర్ మండల్ తీగుల్ గ్రామం. తీగుల్ అనే గ్రామం గణేష్ పల్లి పక్కన ఉంటది ఈ గ్రామం. అక్కడ ఈ మధ్య కాలంలో ఇది ఫస్ట్ టైం అనుకుంటా తీగులలో ఇట్లాంటి సంఘటన జరగడం. ఇక మీకు బ్రీఫ్ గా వీళ్ళు అల్వాళ్ళు ఉన్నప్పుడు ఏం జరిగింది, ఆ నుంచి కీసరకి ఎందుకు వచ్చిర్రు, అసలు ఎందుకు ఈ బాబుని చంపేయాల్సి వచ్చింది కన్న తల్లి అనేది మీకు ఒక 2-3 ఇయర్స్ నుంచి మ్యారేజ్ అయినప్పటి నుంచి ఏమేమి జరుగుతుంది ప్రతి ఒక్క విషయం మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకే, వీళ్ళ హస్బెండ్ వచ్చేసి స్వామి అండ్ క్యాబ్ డ్రైవర్. వీళ్ళ హస్బెండ్ వీళ్ళ ఇక మేడం గారు ఎట్లున్నారో చూస్తున్నారుగా, చిలిపి నవ్వులు. మేడం గారు చేసిన ఘనకార్యం చెప్తా. ఆడజాతికి ఒక మచ్చ ఇట్లాంటి వాళ్ళు. ఓకేనా? ఇక కొన్ని బ్రీఫ్ గా బూతులు కూడా ఉంటాయి అనుకో కొంతవరకు. ఓకే, మేడం పేరు జ్యోతి. జ్యోతికి మ్యారేజ్ అయ్యి ఒక బాబు ఒక పాప. ఒక 6-7 ఇయర్స్ పాప అనుకుంటా, 2 ఇయర్స్ బాబు. అయితే మొత్తం మీద ఏం జరిగిందన్నా ఓకే అంత బాగానే ఉంది. మేడం మేడం అని బాగానే రెస్పెక్ట్ చేస్తా ఉన్నాం అంటే, మేడం గారికి ఆల్రెడీ వీళ్ళు గౌడ్స్ పెళ్ళై చాలా రోజులు అవుతుంది. గౌడ్స్ ఈ స్వామి తీగుళ్ళ గ్రామానికి సంబంధించిన స్వామి ఎవరైతే వీళ్ళది పెద్ద ఫ్యామిలీ. తీగుళ్ళ గ్రామంలో ఉమ్మడి కుటుంబం అనుకుంటా వీళ్ళది. పెద్ద కాందాన్ ఉంటుంది ఈ గౌడ సంఘానికి, గౌడ కులం సంబంధించి వీళ్ళది తీగుళ్ళలో పెద్ద. అయితే మేడం గారు చేసిన ఘనకారం ఏంటంటే, మేడం బాయ్ ఫ్రెండ్ పేరు నవీను, మేడం హస్బెండ్ పేరు స్వామి. ఇక మీకు స్టార్టింగ్ నుంచి ఏం జరిగింది, అల్వాళ్ళు ఉన్నప్పుడు ఏం జరిగింది, అల్వాళ్ళ నుంచి కాప్రా ఎందుకు షిఫ్ట్ అయ్యారు, తర్వాత ఏం జరిగింది అనే విషయాలు చెప్తా. స్వామి వచ్చేసి ఒక క్యాబ్ డ్రైవరు. ఇది ఒక సినిమా స్టైల్లో ప్లాన్ చేసిరు వీళ్ళు, జ్యోతి అండ్ నవీన్. నవీన్ ఎవడైతే ఉన్నాడో, నవీన్ జ్యోతి సీనియర్. ఈ మేడం సీనియర్, కాలేజ్లో సీనియర్. మ్యారేజ్ కంటే ముందు నుంచే వీళ్ళిద్దరికి లవ్ ఉందని చెప్తా ఉన్నారు. మరి నేనేమంటా ఉన్నా, లవ్ ఉన్నప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నావు స్వామి అనే వ్యక్తిని? పెళ్లి చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం జరిగిందంటే, వీళ్ళు ఫస్ట్లో వీళ్ళకి నాకు తెలిసి కోళ్ల పరాలు ఏదో ఉన్నాయని తెలుస్తా ఉన్నది. అక్కడ నుంచి ఇక బతుకు తెరువు కోసం అల్వాళ్ళు వచ్చి అల్వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ అల్వాళ్ళు ఉన్నప్పుడు మేడం గారి దగ్గరికి నవీన్ అనే వ్యక్తి రెగ్యులర్గా వచ్చేవాడు. అప్పటికే వచ్చినప్పుడు ఇక ఈమె
మెల్లగా అట్లా ఇట్లా మగ్గ పెట్టుకుంటా హస్బెండ్ను, ఎందుకంటే ఆయన పొద్దున క్యాబ్ తీసుకొని 10-11 గంటలకు వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పుడో వచ్చేటోడు. దానికి కూడా ఒక టిస్ట్ ఉంది, మీకు అది కూడా చెప్తా. హస్బెండ్ ఎక్కడున్నదని తెలుసుకోవడానికి కూడా ఒక పెద్ద టిస్ట్ ప్లాన్ చేశారు వీళ్ళు. ఓకే, అయితే ఏం చేశారంటే మేడం చేసిన ఘనకార్యం, మేడం బాయ్ ఫ్రెండ్ నవీన్ చేసిన ఘనకార్యం చాలా సమాజం గర్వపడే పని చేసిరు అనుకోవచ్చు. సిగ్గు శరం ఉండాలి ఇట్లాంటి లత్కోర్లకు, సిగ్గు శరం అనేది ఉండాలి. సమాజంలో ఇన్ని జరుగుతూ ఉన్నాయి, పోలీస్ డిపార్ట్మెంట్ అంత సీరియస్గా పనిచేస్తూ ఉన్నది, అయినా సరే ముఖం చూడండి ఎట్లుందో దీని ముఖంలో మన్నుపోయా. అయితే ఇక నేను ఫస్ట్ మీకు స్టోరీ చెప్తా, కాన్సెప్ట్ అంతా సినిమా స్టోరీ మొత్తం చెప్తా. ఇక వీళ్ళు వచ్చి అల్వాల్లో ఉన్నారు. అల్వాల్లో ఉన్నప్పటికే మేడం గారు వీళ్ళు ఏం చేసిరంటే హస్బెండ్ కార్ ఏదైతే ఉందో క్యాబు, ఆ క్యాబ్కు జీపీఎస్ ట్రాకర్ పెట్టడం జరిగింది. వీళ్ళు ఈ నవీన్ అనే వ్యక్తి, మేడం తమన్నా గారు, మేడం వీళ్ళు ఈ జీపీఎస్ ట్రాకర్ ఎందుకు పెట్టారంటే నవీన్ అనే వ్యక్తి మేడం గారికి ఎందుకంటే కోరికలు ఎక్కువ మేడంకి, ఆ కోరికలకి మరి నేనేం పిలవలేదు అని చెప్తా ఉన్నది కొంచెం నీతి వ్యాఖ్యలు. అదొకసారి ఫస్ట్ అది చూపిస్తాను మీకు ఒకసారి, దాని తర్వాత మీకు బ్రీఫ్గా చెప్తే ఇంకా విషయాలు. మీరు బతుకుతురు మీ కావురం పాడుగా, ఇంత అన్నం తక్కువ తినాలి, అంత కావురం ఉన్నప్పుడు కొంచెము అన్నం తక్కువ తినాలి. కొంచెం అన్నం తక్కువ తింటే, అన్నం అనేది తక్కువ తింటే కండ కరుగుతుంది. ఏం పని ఉంది మొగోడు పొద్దున్న లేచి సంసారం గురించి, పిల్లల చదువుల గురించి కావచ్చు, లేదా ఇంకో దాని గురించి పొద్దున్న లేచిపోయి డ్రైవింగ్కి ఎంత కష్టం ఉంటుంది మీకు తెలిసిందే. పోతే మేడం ఏమో ఇంటికాడ మొగోడు బయట కాలు పెట్టగానే మేడం ఇంట్లో సుఖపడతా ఉన్నది. చూడండి ఒకసారి ఏం మాట్లాడుతుంది. ఎందుకు ఎన్ని గంటలకు వచ్చింది ఆ రోజు? ఓకే, ఇక దీనికంటే ముందు మీకు అయితే అల్వాల్లో వీళ్ళు రెంట్కున్నప్పుడు ఈ నవీన్ అనే వ్యక్తి తరచుగా వచ్చిపోయేటోడు ఈమె దగ్గర. పిల్లలది ఏముంది, అమ్మాయి స్కూల్కి వెళ్ళేది, బాబు 2 years బాబు కాబట్టి పిల్లలది ఏ విధంగా ఉంటుంది, కొంచెం ఏడ్స్తాడము ఇదంతా ఉంటుంది. కాబట్టి నవీన్ అనే హీరోకి ఈ తమన్నాకి రొమాన్స్ చేసుకునేటప్పుడు కావచ్చు, వీళ్ళిద్దరు ఫిజికల్గా కలిసేటప్పుడు పోరని అడ్డొచ్చేసింది పిల్లగాడు. ఈ అబ్బాయి, ఆ అబ్బాయికి ఏం తెలుసు, ఆ 2 years బాబుకి ఏం తెలుసు, ఏడుస్తూ ఉంటారు. వీళ్ళకి డిస్టర్బెన్స్ అవుతూ ఉంది, వీళ్ళ కోరికలకు డిస్టర్బెన్స్ అవుతూ ఉంది. అయితే ఇక అల్వాల్లో ఉన్నప్పుడు తరచుగా ఈ నవీన్ రావడంతో ఇంటి ఓనర్ మందలి ఇవ్వడం జరిగింది. మేము ఏంది ఎవడీడు ఎందుకు వస్తున్నాడు గడికోసారని గొడవ పెట్టుకుంటే హస్బెండ్కి ఏం చెప్పింది మేడము, ఇంటి ఓనరు నాతో మిస్బిహేవ్ చేసిండని ఒక కథ అల్లింది. ఈ జ్యోతి అనే వ్యక్తి ఒక కథ అల్లింది, ఇంటి ఓనరు నాతో మిస్బిహేవ్ చేస్తూ ఉన్నాడని ఒక కథ అల్లేసరికి సరే ఆ హస్బెండ్ అనుకున్నాడు, సరే ఏదైనా పాడైపోను ఏమనగానని అల్వాల్ నుంచి కీసర్కి షిఫ్ట్ అయ్యారు వీళ్ళు. ఓకేనా, అర్థమవుతా ఉందా సబ్జెక్టు. కీసర్కి షిఫ్ట్ అయిన తర్వాత యాజ్ యూజువల్గా ఇక ఆయన పని ఆయన చేస్తూ ఉన్నాడు. వీళ్ళు అతను 11-10 గంటలకు ఆయన బయటికి వెళ్ళడం, కార్ ఎక్కడుంది, ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది ఫోన్లో వీళ్ళు అన్నీ చెక్ చేస్తూనే ఉంటారు. జీపీఎస్ ట్రాక్టర్ కింద కార్ కింద మంచిగా పెట్టిరంట. హస్బెండ్ ఏడున్నాడు, ఏడో తిరుగుతున్నాడు, ఎన్ని గంటలకు వస్తున్నాడు అనేది మేడంకి తెలుసు, నవీన్ అనే హీరోకి తెలుసు. ఓకేనా, ఇక దీని తర్వాత వీళ్ళ ప్లానింగ్ వచ్చేసి ఫస్ట్ హస్బెండ్ అని ప్లాన్ చేశారు. ఎవరైతే స్వామి ఉన్నాడో స్వామిని అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేశారు. కొడుకు కంటే ముందు ఇక్కడ కీసర షిఫ్ట్ అయిన తర్వాత అడ్డు తొలగించుకోవాలని ఫిక్స్ అయింది. ఇంకో విషయం ఏంటంటే ఫస్ట్ వీళ్ళు ప్లాన్ చేసింది ఏంది, జీపీఎస్ ట్రాకర్ పెట్టిరు, హస్బెండ్ ఏడున్నాడు, ఆయనతో డిస్టర్బెన్స్ లేదు వీళ్ళకి, నిమ్మలంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మేడం గారు ఇంట్లో హస్బెండ్ బయటకు వెళ్ళగానే మేడం గారు చేసే పనులు మొత్తం సమాజం గర్వంగా, అంటే లేడీస్ అంటే ఎంత రెస్పెక్ట్ ఉంటుందో దానికి ఇంకా గర్వంగా చెప్పే విధంగా మేడం చేసిన పనులు ఉన్నాయి. ఇక ఈ బుద్ధి లేని మనిషి ఏం చేసింది, ఇక డైలీ రావడం, మరి నవీన్ అడడానికి పని ఉందో లేదో తెలియదు, డైలీ రావడం పోవడం అది చేస్తూ ఉన్నారు. ఇక హస్బెండ్ను యాక్చువల్గా ఫస్ట్ ప్లాన్ చేసింది హస్బెండ్ను తీసేస్తే పాప ఎన్నో ఉంటుంది, మంచిగా వీళ్ళిద్దరూ గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే, నీ బతుకులు పాడుగా మీ బతుకుల. నిజంగానే నీకు పెళ్ళికి ముందు నీ సీనియర్తో నీకు లవ్ అఫేర్ ఉన్నప్పుడు నీకు 6 సంవత్సరాలు 2 years అంటే నీకు ఒక 10 సంవత్సరాలు 7-8 సంవత్సరాలు అవుతుంది పెళ్ళి అనుకో, మరేం సంకనాకనికి పోయినావా? అప్పుడే ఆన్నే పెళ్లి చేసుకుంటే అయిపో కదా. ఆ నవీన్ అనేటువంటి లోఫర్ గానికి వానికి బుద్ధి లేదా? పెళ్లి చేసుకుంది సంసారంలో మన్ను పోసిన అయితాని. వీళ్ళు చేసే ఘనకార్యానికి ఈ మేడము ఈ తమన్నా హస్బెండ్ను మెల్లగా లేపేద్దాం అనుకుంటే హస్బెండ్కు ఏముంటుంది, పొద్దున్న లేచి పిల్లల భవిష్యత్తు ఎట్లా, ఏంది జీవితం, ఊర్లో ఎట్లుంటుంది, చాలా పెద్ద ఊరు అది. తీగులు అనే గ్రామం చాలా పెద్ద గ్రామం అది.
యాక్చువల్గా మండల్ కావాల్సిన గ్రామం అది. జగదేపూర్ కంటే ముందు, ఎందుకంటే అంత పెద్దగా ఉంటుంది ఆ ఊరు. ఇక్కడ నుంచి మొదలు పెడితే చాలా దూరం ఉంటుంది ఆ విలేజ్. కాబట్టి అక్కడ నుంచి వచ్చిర్రు, ఆ నుంచి కీసరకు వచ్చిర్రు. కీసరలో బాగానే ఉంటా ఉన్నారు. మేడం గారు అక్కడ ఓనర్కు డౌట్ వచ్చింది కాబట్టి నవీన్ వస్తున్నాడు అన్న విషయాన్ని ఇట్లాంటి లోఫర్లకి లోఫర్లానే మాట్లాడాల్సి వస్తుంది. వస్తున్నాడని నీ అమ్మ ఓనర్ మీదనే నన్ను గుంజులాడిండని నిందేసిన ఆడిది ఏం ఆడిది అనుకున్నారు? ఈ ఆడిది జ్యోతి ఆడిది. అయిన తర్వాత వచ్చిర్రు. ఇక మొగంతో డిస్టర్బెన్స్ లేదు కాబట్టి ఇక సార్ వచ్చినప్పుడు మేడం గారికి టైం స్పెండ్ చేయడానికి వానికి మరి వాడు అన్నాడు ఆయన ఏం చెప్తా ఉన్నదంటే హస్బెండ్ ప్లాన్ చేస్తే హస్బెండ్ ఏం కాలేదు. తర్వాత ఈ అబ్బాయి ఇక చిన్న 2 years బేబు కాబట్టి మనోడు అమ్మాయి స్కూల్కి వెళ్తుంది, మనోడు నవీన్ ఇంట్లోకి వస్తున్నాడు. ఇక టైం కావాలి కదా మేడం, కొంచెం టైం తీసుకొని మూడ్లోకి రావాలి, ముచ్చట్లు ఉండాలి, అన్నీ ఉండాలి కాబట్టి అబ్బాయి అడ్డున్నాడు. ఈ అబ్బాయి ఆ పీకుడు గానికి మరి వానికంటే నచ్చలే. ఇది కన్నది కదా, ఈ శరం తప్పింది కన్నది కదా, కడుపు 9 నెలలు కని పెంచింది కదా, 9 నెలలు కడుపులో మోసింది కదా. అంటే హస్బెండ్ కంటే కడుపున పెట్టిన కొడుకు కంటే ఉంచుకున్నోడు ఎక్కువైపోయింది. నీ బతుకులు జడ మీయో బతుకులా, మీరు బతుకున్నా ఒకటే సచ్చినా ఒకటే. సరే పిల్లల్ని వదిలేసి పీకకపోయినావు వానితోని, నీకంత నస అంత ఉన్నప్పుడు అంత కావురం ఉన్నప్పుడు వానితో పీకనుంటివి. పిల్లగాడు ఏం చేసిండు? ఏం తెలియని పసిగుడ్డు పుట్టన పెట్టుకున్నావు. ఇప్పుడు మళ్ళీ పత్తిత్తులు యొక్క బాబుకు నోట్లే కరెంటు అదేంది అది మన ఛార్జర్ ఉంటుంది, ఛార్జర్ వేరు పెట్టుకుంటే కరెంట్ షాక్ వచ్చి గోడకు తలిగి చనిపోయాడని కథ అల్లిరు. ఇలా కథ చూడండి. వాడు ఎన్ని గంటలకు వచ్చినా నవీన్ అంటుంటే అది కూడా చూపిస్తాం మీకు ఒకసారి. మే ఫ్రైడే 2026 డేట్ 29 రోజు సాయంత్రం 6 గంటలకి తీసుకెళ్తా ఉన్నాడు. ఇక్కడ చూడండి, యాక్టివ్ పైన పాప ముంగట ఉంచుకున్నోని బండి మీద బాబుని ఎట్లా చంపించనుకుంటున్నా మూర్ఖుడు. వాడు పొద్దున 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా మనకి ఏం పని లేదు, ఇదే పనిగా. మరి ఆనికి పెళ్ళాం పిల్లలు ఉన్నారా లేరా, ఆనికి పెళ్లి చేసిరా లేదా, ఊరు మీద పడ్డ దునపోతులేక వదిలేసిర్రా ఇంకోటి సంసారాల మనువైనికి అర్థం కాలే. ఇట్లాంటి కొడుకులని నడి రోడ్ల 5-6 ముక్కలు చేసి ఆ మూలకు కట్టాలి. ఇట్లాంటి కొడుకులను ఇంకో దొంగ నా కొడుకు ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఇంకో ఆడదాంతో ఇంకో సంసారంలో మన్ను పోయాలంటే భయపడాలా. అర్థమైతే ఉందా? ఇది మొత్తం మీద ఇగో చూడండి, ఇది చూపించి మీకు సబ్జెక్ట్ చెప్తా. ఇది ఎన్ని గంటలకి? 6:30. ఇగో వీడు రావడం ఎన్ని గంటలకి? 12:05 ఫ్రైడే రోజు వీడు రావడం ఇంటికి. ఇక్కడ పాప ఉంది చూడండి, అది ఎత్తుకుంది వెనక, హెల్మెట్ పెట్టుకున్నాడు వాడు. నవీన్ అనేటోడు హెల్మెట్ పెట్టుకున్నాడు. ఆ పాప ఎవరైతే 5-6 years పాప ఉందో ఈ పాప కూడా ముందు బండి మీద ఉంది. సిగ్గుండాలి కదా, ఆడిదాని వైపు పుట్టినవు, సిగ్గు శరమని. నిన్ను గన్నోళ్ళకి సిగ్గు లేదా? నిన్ను గన్నోళ్ళని అంటా నేను 100%. బిడ్డ ఎవరితో తిరుగుతున్నది, బిడ్డ ఏం చేస్తుంది, పెళ్లి కాకముందుకు ఎవరితో సంబంధాలు ఉన్నాయి. ఇక హాస్పిటల్ తీసుకెళ్ళింది, హాస్పిటల్లో ఒక తన పట్టలేదు, పట్టకపోతే ఇంకో దానికి దొరసాన్ని కరెక్ట్గా చూడండి. పాలకొల్లు పాప నీ పైట జారువేళ. పాప ఏం చేసేదంటే 12 గంటలకు 11 గంటలకు హస్బెండ్ బయటికి వెళ్తే నవీన్ బాబు వస్తే 6 గంటల దాకా ఎంజాయ్ చేసేది. దీని సుఖం అంత కావరం బట్టి ఉన్నది. ఇళ్ళ పనికి ఏమన్నా తోలకపోయినా సామె ఏమేను, ఇళ్ళ పనికో ఏమన్నా తోలిస్తే మంచిగా ఉండేది. ముఖం చూడు ఎట్లుందో, మందిర్ ముంచే ముఖం, యూజ్లెస్ ఫెల్ అవుతుంది. ఆడదానివా నువ్వు? బతికి వేస్ట్ నీలాంటి ఆడోళ్ళు, బతికి వేస్ట్ అని చెప్తున్నా. నీలాంటి భూమికి భారం మీలాంటి వాళ్ళు. ఆడ సమాజం ఎంత రెస్పెక్ట్ ఇస్తాం, మీలాంటి ఆడోళ్ళ వల్ల అందరికీ మచ్చొస్తా ఉన్నది. నీతి వ్యాఖ్యలు చెప్తూ వాడు ఇష్టం లేదన్నాడు, వాడే చంపేసిండు నవీన్ గాడు, వాడు నాకు ఇష్టం లేదు. వానికేం ఇష్టము? యూజ్లెస్ మొహం దానా. వాడికి అన్నాడా? నీకు మొగని కంటే నీకు ఉంచుకున్నోడు ఎక్కువైపోయిందా? నేనైతే ఆ తిగుల గ్రామంలో నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఫస్ట్ టైం ఆ గ్రామంలో ఇట్లాంటి సంఘటన ఫస్ట్ టైం నేను అనుకుంటున్నా. లోపల ఇప్పుడు ఏం చేస్తేవి నువ్వు చేసిన శుద్ధపూస పనికి? ఇక వాడు వచ్చే వీళ్ళ పనికి ఆటంకాలు జరుగుతున్నాయి, గొప్ప పని చేస్తూ ఉన్నారని బాబుని తీసి మంచానికి కొట్టి ఆ కథ ఛార్జింగ్ వైర్ పెడితే నోట్లో పెట్టుకొని కొరికిండు, కరెంట్ షాక్ వచ్చి గోడకు దాకిందని ఈ బొమ్మ కదలింది. ఈమె వంది నర్సాపురమా ఏదో విలేజ్ అంటా ఉన్నారు. ఒకసారి ఆ వీడియో కూడా మీకు వినిపిస్తా. గొప్ప ఆడోళ్ళమ్మ మీరు. ఏం పోయే కాలమో, మొగోళ్ళేం తక్కువలేం కాదు, వాళ్ళు కూడా మొగడు కష్టపడి సంపాదించుకొస్తే నువ్వేమో మీతో సుఖపడుతున్నావు. అది నీ బతుకుల మనవయ. నీలాంటి వాళ్ళు ఉంటేమో బతికి సస్తేంది, ఇంత పురుగుల మంది పోయినావు. ఈరోజు బతుకున్న రోజులు నీ మొగడికి సామి ఎవరైతున్నారో సచ్చిన బతుకున్న సచ్చినతో సమానమైన ఏడ ముఖం ఎత్తుకొని తిరుగుతావు. యూజ్లెస్ ఫెలో ముఖం దానా.
మళ్ళీ ఈ నవీన్ గారు అనేటోడు పరారీలు ఉన్నాడు, వీడు ఇంకా దొరకలే. ఇంకా ఈ కీసర పిఎస్ ఏదైతే ఉందో ఇక్కడ యాక్చువల్లీ ఈ సంఘటన జరిగి చాలా రోజులు 15 రోజుల తర్వాత దాన సంస్కారాలు మొత్తం అయిపోయినాయి. హస్బెండ్ ఇంటికి వచ్చిండు, కొడుకుని తీసుకెళ్ళారు, ఈమె ఇట్లయింది అట్లా సార్ నిజంగానే నమ్మిండి ఇది. హస్బెండ్ కూడా సరే ఎందుకులే అట్లెట్లుంటుంది అనుకున్నాడు, ఎందుకంటే ఎక్కడ అనుమానం రానియలే కదా. మేడం చాలా తెలివిగా చాలా ఇంటెలిజెంట్గా మరి వాళ్ళ అమ్మనైనా ఇట్లాంటి లంగ పనికే చదివిపించారో తెలియదు. ఈ నవీన్ అనేటువంటి లంగనా కొడుకులను కూడా వదిలిపెట్టద్దు. సంసారాలు నాశనం అయితే ఇట్లాంటి లుచ్చాగాలు ఉన్నప్పుడు మీరు మనుషులారా, మీరు మనుషులకు పుట్టినారా? మీ ఇంట్లో ఆడోళ్ళు లేర్రా? చిన్న 2 సంవత్సరాల బాబుని పొట్టన పెట్టుకుంటారు, ఉసురు ముట్టిపోతారా మీరు? మీ కామ కోరికల కోసం అబ్బాయి ఏడుస్తున్నాడని అడ్డు తొలగించుకున్నారు వీళ్ళు ఇక్కడ. ఇది మొత్తం మీద. ఇక దీని తర్వాత బాబుని దాన సంస్కారాలు చేసిరు వాళ్ళ ఊర్లే తీగులలో. అయిన తర్వాత హస్బెండ్ ఇంటికి వచ్చిండు కీసరికి. వచ్చేసరికి మేడం గారు చీర కట్టారంట, ఓన్లీ డ్రెస్సెసే. కాకపోతే ఉంచుకున్నాడు వచ్చినప్పుడు మాత్రమే నీట్గా పువ్వులు పెట్టుకొని చీర కట్టుకొని తయారయ్యి మొత్తం ఇక కామ కోరికలు తీర్చుకునేది. మొత్తం మీద హస్బెండ్కి డౌట్ వచ్చింది, అరే ఈమె చీర కట్టదే ఎప్పుడు, ఈ చీర ఏంది? కింద మంచం కింద చూస్తే బీర్ సీసాలు, తాగుడు, ఎంజాయ్ చేసుడు మొగల్లేని టైంలో. ఈయననేమో పొద్దున పోతే సాయంత్రం దాకా కష్టపడాలి ఆ ర్యాపిట కొట్టుకుంటా. అక్కడ ఏంది ఈ బీర్ సీసాలు ఏంది, ఈ చీర ఏంది, కథ ఏంది? ఎందుకంటే ఈ అబ్బాయికి ప్రాబ్లం జరగగానే డైరెక్ట్ ఒక హాస్పిటల్ తీసుకెళ్ళిరు, అక్కడ పట్టకపోతే ఇంకో హాస్పిటల్ తీసుకొచ్చిరు ఈ నోడు నవీను వీళ్ళందరూ పోయి. అవునా? వెళ్ళిన తర్వాత హస్బెండ్ డైరెక్ట్ ఆడికి వెళ్ళిపోయాడు, ఇంట్లో ఏం జరిగింది తెలియదు. ఈమె ఆగమాగం వచ్చేసి డ్రెస్ వేసుకొని చీర ఇప్పేసి మంచం మీద పడేసి మేడం ఎన్ని గంటల ప్రాంతంలో పొద్దున 12 గంటలకు వస్తే సాయంత్రం 5:36 ప్రాంతం అంటే హస్బెండ్ వచ్చేది 8-9 గంటలకు వస్తాడనమాట. మేడం తెలుసు కదా అన్ని. ఆయన అక్కడ పోయి కష్టపడుతుంటే మేడం ఇంట్లో కష్టపడతా ఉన్నది. ఇలాంటి ఆడోళ్ళు ఉంటే మీరు అరే నాకు ఉండబుద్ధి అయితే లేదురా, నాకు కావురం ఎక్కువ అయిపోయింది అని పిల్లలు నమ్మకండి, చేసుకున్నాకండి. బతుకుల మనవయ మీయో బతుకుల. ఇక వచ్చిన తర్వాత అనుమానం ఒక డౌట్ అనేది క్రియేట్ అయింది. ఆ హస్బెండ్ ఎవరైతే స్వామి గారు ఉన్నారో అతనికి వచ్చిన తర్వాత పాపని అడిగిండు, ఏం బెటా ఎవరన్నా మన ఇంటికి వస్తున్నారంటే ఒక అంకుల్ వస్తాడు అని అన్నాడు. అక్కడ అనుమానం స్టార్ట్ అయిన తర్వాత ఏం చేసిర్రు, అప్పుడు ఈ మేడం గారిని నిలబెట్టి ఇగో ఈ వీడియో ఇక వినండి, ఇక 2 నిమిషాలు. ఎందుకు ఎన్ని గంటలకు వచ్చిండు ఆ రోజు? అంటే స్వామి ఎన్ని గంటలకు పోతాడు? హస్బెండ్ పోగానే మేడం గారు ఇంకోటి ఈమె అక్కడ ఆయన డ్యూటీకి ఎక్కుతాడు, మేడం ఇక్కడ డ్యూటీకి ఎక్కుతుంది, కావరం డ్యూటీకి ఎక్కుతుంది. పొట్టన పెట్టుకున్నావు ఒక ఆడ మనిషిగా, ఒక ఆడబిడ్డగా ఎట్లా బతుకుతావు రేపు పొద్దున సమాజంలో? ముఖం చూపించుకుంటావా? నీ బతుకుల మనవయ్య, నీలాంటి వాళ్ళు బతికినా ఒకటే సచ్చినా ఒకటే. వినండి ఇంకా చెప్తుంది. స్వామి పోగానే 12 గంటలకు వచ్చిందా? వచ్చేది ఎప్పుడు జరిగింది? ఫ్రైడే రోజు. ఎన్ని గంటలకు ఈవినింగ్ 5:36. జోషిగా మాట్లాడు, 5:30కి జరిగిందా? అంటే గొడవ అయిందా నీకైనా? ఏం కాలేదన్నా, కాకపోతే చిన్న గొడవ ఎందుకు అవుతుంది అన్న? మీరు గొడవ అయిందా అని అడుగుతారు. గొడవ ఏం కాలే. గొడవ అయితే ఈమె ఈపు వాళ్ళకి కొట్టాడు వాడు నవ్వినట్టాడు. వీళ్ళకు ఎంజాయ్ చేయాలా, ఫుల్గా ఎంజాయ్ చేయాలా. ఎంజాయ్మెంట్కి పాప అడ్డం ఉన్నాడు. పాప అంటే స్కూల్కో ఎటో పోతున్నది, దీన్ని జైలుకి పంపించి సీరియస్ ఉండే మీరు అందరూ. ఇంకో ఆడది ఇట్లా చేయకపో మళ్ళీ ఇట్లాంటి ఆడాలని చీరాలా అంటున్నా నేను. అదే మొగోడు చేస్తే ఈరోజు మహిళా సంఘాలు హంగామా చేస్తుండే, ధర్నాలు చేస్తుండే. నాకు నచ్చలేదని చెప్పింది. ఆయనకి ఎందుకు నచ్చలేదట? ఆయన వాడు నీతో ఉండడం నాకు ఇష్టం లేదు, అందుకనే నచ్చలేదని చెప్పింది. మరి ఎందుకు పెళ్లి అన్నావా? నీకు పెళ్లికి ముందు నుంచి సంబంధం ఉంది కదా వాంతో, పెళ్లికి సంబంధం. అరే ఎంత సిగ్గుశరం తప్పినోళ్ళు మీరు అంటే. నీలాంటి నువ్వే వేరేటోళ్ళని అనొద్దు. పెళ్లికి ముందు నుంచి నువ్వు పెట్టుకొని నువ్వు పెళ్లి చేసుకొని నడిపిస్తా ఉన్నావు అంటే నీలాంటి ఆడోళ్ళు ఎంతమంది ఉండొచ్చు. నేను ఒకటి మొగోళ్ళకు ఒకటి చెప్తున్నా, అరే బాబు మీరు నమ్మకండి, ఒకప్పుడు వేరు, మన అమ్మలు నాయనలు ఉన్నప్పుడు వేరు. బోర్డు సోది ఉంటుంది ఇది. ఏమంది అలా బూతులు ఘోరంగా వస్తున్నాయి. ఇక మళ్ళీ పత్తి చెప్పినట్టు లోడు వచ్చిండు, 12 గంటలకు వచ్చిండు, మాకు మధ్యలో పోరడు ఏడ్చిండు, మంచాన్ని కొట్టి వాడే సందవుతలేదు అన్నాడు. నీ అమ్మ నీ యూజ్లెస్ మొహం దానా. సిగ్గుశరం లేదు బోర్సోద్ మొహం దానికి. కన్నావు కదా కొడుకును కొడుతుంటే మామూలుగా తట్టు దాక్తేనే పిల్లలకు కడుపు రగిలిపోతుంటది. మనిషివా మానవ మృగాన్వా నువ్వు? మంచానికి కొట్టిండు, సందుగాలే కాలుతో తొక్కిండా? మంచం
అంటే ఎత్తుకుపోయేటప్పుడు అప్పుడే చచ్చిపోయా. కొంచెం బ్రీతింగ్ ఉండే హాస్పిటల్లో చనిపోయింది. ఇప్పుడు బాబును కొట్టి అట మూలకు పడేసి ఆ పిల్లగాన్ని మేడం గారి కోరికలు అయిపోయిన తర్వాత పిడిసొచ్చిందని ఒక కొత్త అల్లుదాము అనే ఉద్దేశంతో నాకు తెలిసి ఈ విషయం బయటకు వచ్చింది కాబట్టి ఓకే, లేదంటే హస్బెండ్ కూడా థ్రెట్ ఉండేది. ఎందుకంటే ముందు నుంచి ఇప్పుడు నెక్స్ట్ ఎవరు అడ్డం ఎవరు? హస్బెండే కదా. ఎంత కావురం పడితే పిల్లలు వదిలేసి పోనుంటే సాదుకుంటుండే ఆయన. నీలాంటి తెగిడ్చిన తల్లులు పిల్లలకు ఉన్నా ఒకటే సచ్చినా ఒకటే. ఈరోజు నీకో బిడ్డ ఉంది, మీ అమ్మ ఏం చేసిందంటే ఆ పిల్ల ఏం ముఖం పెట్టుకుంటే చదువుకున్న దగ్గర ఇట్లా అంత కావురం ఉంటే పెళ్లిళ్ళు చేసుకోవద్దు, సంసారాలు చేస్తారు మీలాంటి బోర్సోదులు. నాగరం నేను ఒక్కదాన్నే తీసుకుపోయాను. మరి స్కూటీ మీద మీరు ఫస్ట్ చీరాల హాస్పిటల్ చీరాల దాకా ఇప్పుడు ఈయన వచ్చిండు. ఏం దాకా వచ్చిండు? చీరాల దాకా బండి మీద ఇంటికి రూమ్ కాడికి వెళ్ళి బండి మీద పోయారు కదా. పురుగు పుణ్యంగా నువ్వు బండి మీద ఏం దాకా తీసుకుపోయారు? చీరాల ఫస్ట్ చూపించినాను, ఆడ పట్టాలి. తర్వాత నాగరం హాస్పిటల్ కాడ చూపించినాను. తర్వాత ఇప్పుడు చీరాల హాస్పిటల్ ఇప్పుడు అన్న వాళ్ళు ఇట్లా ఏడుకొచ్చారు. నాగరం వచ్చింది. నాగారం వచ్చిరా? అప్పటికి మా ఆయనే నువ్వు ఇద్దరు వీళ్ళని తీసుకొని మీరు బండి మీద ఈ యాక్టివ్ మీద పోయిరా? అవును. మరి ఆయనకి సంబంధం ఏంది? మ్యారేజ్ కాకముందుకు రోజు వస్తుండే ఇంటికి. ఏం లేదు, పెళ్ళి కాకముందు నుంచి మెల్లగా ఎంజాయ్ చేసేటోళ్ళము. ఇక పెళ్ళి చేసుకొని పిల్లలు కన్నోని కొడుకుని పొట్టన పెట్టుకున్నా నేను సొక్కమైన ఆడదానని చెప్తుంది. ఇంకా సిగ్గుసరి ఇంకా మాట్లాడుతున్నారు దాన్ని ఈ బల్గా. మీ అమ్మ ఇట్లాంటి ఆడవాళ్ళు ఉండేం లాభం పోయేం లాభం. రోజు వస్తాడు కదా సాయం పోగానే. రెగ్యులర్గా రాడు, రెగ్యులర్గా రాడు. అప్పుడప్పుడు నాకు కొంచెం బోర్ కొట్టినప్పుడు మెల్లగా ఆడుకుందామని పిలిపిస్తుంది అంతే. ఆమె ఏం అడుగుతురే పెద్ద మనిషి మీరు? నిలబెట్టి మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎట్లా బయటకు వచ్చింది అది కూడా చెప్తా మీకు. ఈ స్టోరీ ఈ బొమ్మ ఇది కూడా ఎట్లా చెప్పింది అమ్మ అది కూడా చెప్తా మీకు. ఫోన్ చేస్తావా? నువ్వు ఫోన్ చేస్తావంట. నేనేం చెయ్యాను. ఈమె ఏం చేయదు. మొగడు పోగానే డోర్లు తెరబెట్టుకుంటుంది అంతే. ఈమె ఆడే ఉరికొస్తాడు దొర్రన ఇట్లా 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 ఉరికొస్తాడు. ఈమె ఇట్లా డోర్లు ఓపెన్ చేసి వావ్ తాజ్ అనేది ఒకటి ఉంటుంది చూడు, టీది అట్లా చేస్తుంది ఈమె. సిగ్గులేదు ఇంకా చెప్తున్నావు నీ ముఖంలో చెప్పు. ఆయన పేరేంది? నవీన్. ఎవరు? మాదాపూర్. నాకు తెలిసి గీ తుర్కపల్లి దగ్గరనే ఎన్నో ఉంటుంది, యాదగిరిగుట్ట సైడ్ మాదాపూర్ అనే విలేజ్. వాన్ని ఈ పంత వల్ల కొట్టాలని ఇంకో నా కొడుకు ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకోవాలని చుచ్చబడాలి కొడుకులకు. దీ జైల్లో పెట్టిన ఏముంటుంది, 4 రోజులు ఉండి బయటకు వస్తుంది బొమ్మ. మళ్ళీ వాంతోనే కలిసి మళ్ళేటో చెంగో పిల్ల. ఇట్లాంటి వాళ్ళు బతకొద్దు, షీరాలు ఇట్లాంటి వాళ్ళని. యూజ్లెస్ మొహంది. సీనియర్ ఎంజాయ్ చేసేది అప్పట్లో మేడం. మంచం కొట్టిందా? చెప్పింది. మళ్ళీ డబ్బులు మాట్లాడుతుంది కదా. ఎట్లా పడ్డా చూడు, ఫోటో స్టిల్ ఇచ్చింది మేడం ఇట్లా. ఏం లేదు కొట్టిండు, దానికే కొట్టిండు. ఎందుకు ఏమైంది, ఎట్లా పరిచయం నీకు? మాకు నా సీనియర్ పెళ్ళి కాకముందు నుంచే మా దబిడి కావరం బట్టి పెళ్ళి చేసుకొని సంసారం ఆగం చేసుకున్నా. నీ ముఖంలో చెప్పు పెడితే పట్టుకొని ఎట్లా లేవడ్డా చూడరు సార్. సారీ, బాధ అనిపించి మాట్లాడాల్సి వస్తుంది. ఆ పిల్లగాని చూడండి ఎంత మంచిగా ఉన్నాడు ఆ బాబు. ఈ నవీన్ అనే చెత్త నా కొడుకులు చాలామంది ఉన్నారు ఇట్లా. బాబు ఎంత ముద్దుగా ఉన్నాడు చూడండి ఆ పిల్లగాడు. మొత్తం పాటల పల్లకిలోన అట్లుంది మేడం. నేను ఒక విషయం చెప్తున్నా, చాలా వీడియోలు చేస్తూ ఉన్నాము. 2 సంవత్సరాల బాబును ఆడికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ తండ్రి, ఈమె తండ్రి ఎవరైతుర్రో తండ్రి 4-5 అప్పరిస్తే అప్పుడు చెప్పింది మేడం. అప్పటిదాకా చెప్పలే ఈ విషయాన్ని. మళ్ళీ అప్పుడు మెల్లగా ఉంచుకున్నాడు ఇట్లా 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 అని అప్పుడు చెప్పింది మొత్తం బయటికి. అప్పటిదాకా ఓ కొడుకో నా కొడుకు అని యాక్టింగ్ చేసింది. బాగానే యాక్టింగ్ చేసి ఫోన్ చేసి ఏం కాలేదురా భయ్, నేను మేనేజ్ చేస్తాను నేను. అరే మనం జీపీఎస్ ట్రాకరే పెట్టినాం రా కార్కి. మావాడు పిచ్చోడు స్వామి, మా మొగుడు నువ్వే తోపు నవీను, ఏం కాలే నువ్వు ఎంజాయ్. మళ్ళీ వస్తాం కదా, మళ్ళీ ఇదే విధిగా స్టార్ట్ చేద్దాం. మా హస్బెండ్ ఏమైనా మళ్ళీ వాడేమైనా అనుమానపడ్డాడు అనుకో, అవసరమైతే వాడిని కూడా లేపుదాం. ఇది దీని బతుకు, నీచమైన బతుకులు. ఛీ, నీ బతుకులు పాడుగాను. మీయో బతుకులు, మీరో మనుషులు. ఇంత కావురం ఉన్నప్పుడు ఇంత తిండి తక్కువ తినాలే. సమాజానికి నీలాంటి మా చీడ పురుగులు. ఆ నవీన్ 1 ఫోటో ఇది, నవీన్ అనే 20 ఫోటో ఇది.
ఓ అందగాన్ని చూపిద్దాం ఒకసారి. ఎవరన్నా మీకు తెలిసి ఉంటే వీని డీటెయిల్స్ నాకు పంపించే ప్రయత్నం చేయండి. ఈ అందగాడే ఆయన నవీన్. ఆ బాబుని మంచానికి కొట్టిన వ్యక్తి ఈ వ్యక్తి నవీన్ అనే వ్యక్తి. జ్యోతి బాయ్ ఫ్రెండ్, జ్యోతి సీనియర్. వీనికి బుద్ధి లేదా? వీని అమ్మ నాయన ఇదే వీనికి నేర్పించింది వాని సంసారంలో వీని సంసారంలో మన్ను వేయడానికి. ఇప్పుడు ఆ పచ్చని సంసారం మొత్తం నాశనం అయిపోయింది. రేపు పొద్దున ఏ చుట్టాలింటికి పోయినా ఏదైనా ఎట్లా ఏడబెట్టుకుంటాడు ఆయన ముఖం. పోయింది బొమ్మ మంచిగా పోయింది, జైల్లో ఉన్నది, ఈడేనో పరారులు ఉన్నాడు ఈ దొంగ. ఎవడన్నా ఈయన డీటెయిల్స్ తెలిస్తే జర ఎవరన్నా ఒకరు కొంచెం ఈయన డీటెయిల్స్ పెట్టండి నాకు. ఈ దొర వీళ్ళ అమ్మ నాయన ఎవరు, వీళ్ళది కథ ఏంది ఒకసారి పెట్టండి ఒకసారి. మరి ఎందుకు గన్నారో వీన్ని సంసారాలకి ఇట్లా ఆగం చేయనికి గన్నారేమో అడుగుదాం ఒకసారి. ఇది మొత్తం మీద ఇట్లాంటి కథలు వాడుకుంటా. ఒకటి నేనైతే ఒకటి చెప్తున్నా, పిల్లలు అయ్యారు పెళ్ళాము ఏదో మంచిగా చూద్దాం ఇది కాదు. కొంచెం మీరు కూడా ఏం చేస్తూ ఉన్నారు ఆడోళ్ళు, ఏం నడుస్తూ ఉన్నదని కూడా అబ్జర్వేషన్ చేయండి. లేదంటే లేదంటే మీరు కన్నా పిల్లలు అంటారు వీళ్ళు ఇట్లాంటి దొరసాన్లు. ఓకేనా? ఇది మొత్తం మీద ఒకసారి ఈ వీడియో ఫుల్గా చూసి ఎవరైనా ఇట్లాంటి ఆలోచనలో ఉన్నవాళ్ళు మొగొన్ని కాదని ఎఫ్ఐఆర్లు పెట్టుకుంటే జర అన్నీ మూసుకొని సైలెంట్గా అయ్యండి. లేదంటే ఇంత పురుగుల మంది తాగి సావండి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్.